పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ రూట్ మ్యాట్ వేయాలని ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ప్రోగ్రెసివ్ యూత్ పీవైఎల్గా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ రూట్ మ్యాట్లు హైదరాబాద్ నగరం మొత్తం కూడా వేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో ఏప్రిల్ నెలలో రానున్న రోజుల్లో ఇంకా ఎండ తీవ్రతంగా రాబోతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని మా యువజన సంఘం ప్రోగ్రెసివ్ యూత్ లీగ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం తరఫున ప్రధాన కూడళ్ళ దగ్గర సిగ్నళ్ళ దగ్గర గ్రీన్ మ్యాటు కట్టాలని చెప్పేసి డిమాండ్తో, అలాగే చలివేంద్రాలు కూడా వాటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా గత సంవత్సరం కిందట కూడా పీవైఎల్ డిమాండ్ చేస్తే లిబర్టీ దగ్గర కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ మొత్తంలో ఎక్కువ సిగ్నళ్ళ దగ్గర కూడా కట్టి పబ్లిక్ వసతి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వేసవి కాలం ప్రారంభమై దగ్గర 2 నెలలు కావస్తున్న ఈ సమయంలో ప్రధాన నగరాల్లో మెయిన్ కూడళ్ళ దగ్గర ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర ప్రజలు ద్విచక్ర వాహనాల దారులు ఇబ్బంది పడుతున్నారు. బాణుడు ఎర్రగా మండిపోవడంతో ద్విచక్ర వాహనాలు 4 వీలర్స్ అయినా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ప్రగతిశీల యువజన సంఘం ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నుంచి చేసే డిమాండ్ ఏంటంటే నగర కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రధాన కూడళ్ళ దగ్గర గ్రీన్ రూఫ్ను మ్యాట్ను ఏర్పాటు చేస్తే చల్లగా ఉంటుంది. అదేవిధంగా చలివేంద్రాలు కూడా దగ్గర ఏర్పాటు చేయాలి. చుట్టూ సమస్య తీవ్రంగా పరిష్కరించడానికి పచ్చని చెట్లను కూడా పెడితే బాగుంటుందని చెప్పి మేము ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగర కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గారికి పీవైఎల్ యూత్ లీగ్ పీవైఎల్ టీం తరపు నుంచి ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో రానున్న ఏప్రిల్ మే నెలలో బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ప్రధాన కూడల దగ్గర పబ్లిక్కు ఇబ్బంది అవుతుంది. కాబట్టి గ్రీన్ మ్యాట్ వేసి ఏర్పాటు చేయాలని చెప్పి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు సానుకూలంగా కమిషనర్ గారు కూడా సహకరించడం జరిగింది. దీనికి చలివేంద్రాలు కూడా పెట్టి అక్కడక్కడ ప్రధాన కూడల దగ్గర వాటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా పీవైఎల్ యూత్ తరఫు నుంచి మేము కోరడం జరిగింది.